హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఇంకొక బ్రాండ్ న్యూ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. పొద్దున్న లేవగానే ఈ రోజు ఏం కొత్తగా వండుకోవాలి, ఏం తిందాము అని ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే ఏదో ఒక టైంకి అప్పుడు దొరికింది తినేద్దాంలే అని ఫస్ట్ పని చూసుకోవాలని వెళ్ళిపోయే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో ఈ ఇద్దరికి కూడా ఇంట్రెస్టింగ్ గా, క్విక్ గా, హెల్దీగా, టేస్టీగా చేసుకునేలాగా మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా. సో అలాగే ఈ రోజు కూడా మంచి రెసిపీస్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా వచ్చేసాము. సో చూద్దాం మరి గౌరీ ఏం రెసిపీస్ తో వచ్చిందో, ఏం తెచ్చావు ఇంతకీ ఇంగ్రీడియంట్స్? ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇవాళ గ్రీన్ డే అన్నమాట. సో గ్రీన్స్ కి మన ఇంపార్టెన్స్, ప్రపంచం అంతా పచ్చగా మారిపోతుంది. అలాగే మన ఫుడ్ కూడా అలా గ్రీన్ గా కొంచెం ఎక్కువ గ్రీనరీ కొంచెం ఎక్కువ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. సో అందుకని స్పైసీ కర్రీ లీవ్స్ అండ్ స్పినచ్ రైస్ చేసుకోబోతున్నాం ఇవాళ. వావ్, బాగుంది. కర్రీ లీవ్స్ ని అంటే కరివేపాకు రైస్ సెపరేట్ గా చేసుకుంటారు, పాలక్ రైస్ చేసుకుంటారు. సో ఈ రెండు కాంబినేషన్ తో కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను నేను. సో ఇంగ్రీడియంట్స్, లాట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. అసలు ఇంగ్రీడియంట్స్ అంటే ఇలా ఉండాలి అండ్ ఇలా ఫుల్ గా ఇలా చూస్తేనే మనకి ఒక చాలా ఫెమిలియర్, ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా డిఫరెంట్ రెసిపీస్ ఎవరు ట్రై చేస్తున్నారు. జనరల్గా పుదీనా రైస్ లేదా ఓన్లీ స్పినచ్ రైస్ అలా చేసుకుని ఉంటుంటారు, కరివేపాకు రైస్ కూడా చేసుకుంటారు. ఈ కాంబినేషన్ లో మాత్రం ఎవరు ట్రై చేస్తున్నారు. అవును కదా, ఎలాగ సెట్ అవుతుంది అన్నది చూద్దాం. యాక్చువల్లీ ఆకుకూర వేసుకున్నప్పుడు కరివేపాకు కూడా వేయరు, అది కలిసిపోతాయి కూడా ఉండదు అని ఫీలింగ్ తో. సో అలాంటిది ఈ రోజు మనం ఎలా వాడతామో చూద్దాం. నెయ్యి వేసుకుందాం. నెయ్యి అనగానే మంజుష ఫేస్ లో అదొక ఆనందం అన్నమాట. సో ఇలాంటి సింపుల్ గ్రీన్స్ వేసుకుని రైస్ చేసుకున్నప్పుడు మనం ఇలా కొంచెం టేస్టీగా నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం మినిమం గా జీడిపప్పు ఉండాలి కదా. ఓకే ఓకే, జీడిపప్పు వేసేస్తున్నాను. ఓకే ఓకే, సో జీడిపప్పు కొంచెం వేగితే, కొంచెం వేగుతూ ఉంటే మనం మిగతా వేసుకోవచ్చు. సో ఆవాలు వేసేసుకున్నాం, వేడెక్కింది కాబట్టి ఇప్పుడు జీలకర్ర, కొత్తిమీర పప్పు. పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అక్కడ ఉంటే. అసలు ఇలాంటి వాటికి పోపే రుచి. అవును. అండ్ పచ్చిపప్పు మనం కొంచెం నానబెట్టి తీసుకొచ్చాము, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేటట్టు మనం తర్వాత వేసుకుందాం. సో ఇది కూడా కొంచెం అంటే ఒక పప్పు వాడుతున్నట్టే, అంటే పోపులా కాకుండా. ఓకే ఓకే, పచ్చిమిరపకాయలు. సో స్పైసీ అనుకున్నాం కాబట్టి మనం తినగలిగేంత కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇలా తుంచి వేసుకోవచ్చు, లేదా ఓపిక ఉంటే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదా ఇంతకన్నా సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏరి పారేసే వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకుండా అలా కూడా వేసేసుకోవచ్చు. మొత్తానికి తినడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు స్పినచ్, పాలకూర కూడా వేసేస్తున్నాము. స్పినచ్ లో ఇంపార్టెంట్ గా మనకి మంచి ప్రోటీన్, కొంచెం ప్రోటీన్ ఉన్నా మంచి బయాలజికలీ అబ్జార్బ్ అయ్యే ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని మనకి స్పినచ్, అన్ని ఆకుకూరలో స్పినచ్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాము అండ్ ఆల్సో కొంచెం ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇది కొంచెం త్వరగానే మగ్గిపోతుంది మనకి. లోపల మిగతా పప్పు కూడా వేసేస్తున్నాము. సో ఇప్పుడు పచ్చిపప్పు, కొంచెం నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు. ఓకే, తర్వాత ఇంకొక స్పూన్ ఉడికించుకున్న కందిపప్పు. ఒక 2 స్పూన్. అసలు నాకు ఇది నచ్చింది తెలుసా కాన్సెప్ట్. ఆకుకూరలతో రైస్ రెసిపీ ఓకే, ఇలా పప్పు అండ్ ఆకుకూర కాంబినేషన్ చేసుకుంటూ రైస్ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇది మనకి బ్యాలెన్స్ అయిపోయింది. నైస్. అండ్ ఆల్సో మనకి ఓన్లీ పాలకూర పప్పు లాంటివి చేసుకున్నప్పుడు కొంచెం పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల చాలా హెవీగా, ఆర్ ఒక విధంగా చెప్పాలంటే తిన్నాక నిద్ర వస్తూ ఉంటది అనమాట వర్క్ చేసేటప్పుడు. సో అంత హెవీ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే కూడా కొంచెం లిటిల్ క్వాంటిటీ ఆఫ్ పప్పు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఓకే,
సో కొంచెం ఫ్రై అయితే కూడా బాగుంటుంది కాబట్టి వేస్తున్నాం అనమాట సో ఎంతసేపు. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ అండ్ మిగతా ఫ్లేవర్స్ వేసేసుకుందాము. ఓకే, మనం చాలా లైట్ ఫ్లేవర్స్ తెచ్చాము మనము. సో మొత్తం రెసిపీకి సరిపడా అండ్ పాలకూరలో కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, సో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం మనము ఇప్పుడు. ఓకే. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మళ్ళీ యా కారంకి కారం. సరిపడా. అది కాకుండా కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నాము, బ్లాక్ పెప్పర్. బాగుంది. ఓకే, తర్వాత ధనియా కొంచెం మనం దంచేసి వేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో కొంచెం ధనియా మనం దంచి వేసుకుందాము. ఓకే, మంచి ఫ్లేవర్. యా ఓకే, డన్. యా వేసేసి ఓకే. భలే భలేగా ఉంది మిక్స్చర్. సో కొంచెం మనకి పప్పు ఇంకొంచెం వేగితే అవును. కావాల్సిన టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట. సరే, అయితే కొంచెం సేపు మనకి పచ్చిశనగపప్పు, ఎందుకంటే నానబెట్టుకున్నది వేసుకున్నాం కదా, అది కుక్ అవ్వకపోయినా మగ్గకపోయినా మనకి కొంచెం ఇండైజెషన్ అలా కూడా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే శనగపిండి మనకి బాగా అవైలబుల్ గా ఉంటుంది కదా. అండ్ ఒకవేళ మనకి ఈవినింగ్ టైంలో మంచి ప్రోటీన్ స్నాక్ కనుక మనం చూస్ చేసుకోవాలి అంటే శనగపిండితో వడ చేసుకుని డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై కానీ స్టీమ్ కానీ చేసుకుంటే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుంది, దాంతోపాటు మంచి క్యాలరీస్ కూడా. సో రైస్ రెసిపీస్ మనకు చాలా ఇష్టం అండ్ పాలక్ అండ్ కర్రీ లీఫ్ కాంబినేషన్ లో మనం చేసుకుంటున్నాము. సో పప్పులు మాత్రం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఆకుకూర ఎంత వేసినా అది మగ్గిపోయి కొంచెమే అయిపోతుంది కాబట్టి. సో పప్పులు వేగాయి కదా, ఇంక ఇప్పుడు రైస్ వేసేసుకుందామా? సో ఇలా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే మనకి కలవడం కూడా బాగా సరే. ఆహా, సో మనకి అందుకే ఆకుకూర వేసినా కూడా పప్పు వేసినందువల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ఓన్లీ ఆకుకూర కంటే ఇది ఇంకొంచెం బాగుంది. సో ఇందులోకి ఏదన్నా కొంచెం మనకి గ్రేవీ కర్రీ ఆర్ రైతా వెజిటబుల్ రైతా అలాంటివి బాగుంటుంది. సరిపోతుంది కదా? సరిపోతుంది. డిష్ అవుట్ చేసేసుకున్నాము. తీసుకో. ఓకే, సో చాలా సింపుల్ గా కర్రీ లీవ్స్ అండ్ పాలక్ కాంబినేషన్ లో రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. మరి మేము ఇలాగే వేడి వేడిగా టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. స్పైసీ కర్రీ లీవ్స్ అండ్ పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, కరివేపాకు 3 రెమ్మలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు తగినంత, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు 4. స్పైసీ కర్రీ లీవ్స్ అండ్ పాలక్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పాలకూర వేసి కొద్దిగా వేగాక పచ్చిశనగపప్పు, కందిపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకుని కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నం కూడా వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్పైసీ కర్రీ లీవ్స్ అండ్ పాలక్ రైస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాము అసలు కరివేపాకు అండ్ పాలకూర టేస్ట్ ఎలా బ్లెండ్ అయిందని. యా చాలా బాగుంది. వెరీ టేస్టీ. ప్లెయిన్ రైస్ కి స్పైసీ అనుకున్నట్టు లైట్ గా ఘాటు, ఆ పచ్చిమిరపకాయలు ఘాటు చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనకి స్పినచ్ కానీ ఏదైనా ఆకుకూర ఇలా వేయిస్తేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. వెరీ టేస్టీ. సో రైస్ రెసిపీ మనకి చాలా మోస్ట్ వాంటెడ్ రెసిపీస్ లో రైస్ రెసిపీ ఒకటి, ఒక డిఫరెంట్ టైప్ చూసేసాము. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం? సో నెక్స్ట్ మనం చేయబోయేది వడా కర్రీ. వడా కర్రీ, యాక్చువల్లీ వడా కర్రీ చాలా ఫేమస్ రెసిపీ డిష్. ఇంగ్రీడియంట్స్ తీసుకురా మరి. సో మన ఇంగ్రీడియంట్స్ ఇవి. లాట్స్ ఆఫ్ కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. Yes.
బట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, అంటే ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సింది ఏం లేదు, రెగ్యులర్ గా మనకి ఇంట్లో ఉండేవే. సో ముందు చేసి పెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. సో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అయినా కంపల్సరీ 1 hour అయితే నీళ్ళల్లో నానబెట్టేస్తే సరిపోతుంది. 1 hour అయితే చేసుకోవాలి. సో దట్ మనకు కొంచెం సాఫ్ట్ అయ్యి గ్రైండ్ అయ్యి కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. సో ఫస్ట్ ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. అర్థమైపోయింది, గ్రైండ్ చేసుకుందాము. ఓకే, సో మెయిన్ మనకి వడకి ఇదే కాబట్టి అవును పచ్చలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఓకే, మనకి వడకి కావాల్సిన ఒక నిమిషం కొంచెం దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాము. ఓకే, సోమ్ వావ్, సో కొద్దిగా సోమ్, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు అది గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో జీలకర్ర వాటి బదులుగా మనం ఇందులో సోంపు వేసుకుంటున్నాం. ఓకే, డన్. కొంచెం కచ్చా పచ్చగా అలా ఉంటే బాగుంటుంది వడలు కదా. కన్సిస్టెన్సీ తీసేసుకుందాము. సో వడ చేసేసుకుని ఫస్ట్ మనం వడ స్టీమింగ్ కి పెట్టేసుకున్నామంటే ఓకే మనకి మిగతా కర్రీ ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో అంటే మామూలుగా ఇంత వడ కర్రీ అంటే అబ్బా వడలు చేసుకోవాలి, కూర చేసుకోవాలని చాలా పెద్ద ప్రొసీజర్ లో ఫీల్ అవుతాం, కానీ చాలా సింపులే. కొంచెం ముందు ప్లాన్ చేసేసుకున్నామంటే మనకి స్టీమింగ్ కి కొంచెం టైం పడుతుంది అంతే, బట్ అదర్వైజ్ మిగతా ప్రొసీజర్ అంటే ఈజీ. అవును, ఓకే. అండ్ స్టీమింగ్ కి పెట్టేసుకుని మిగతావన్నీ పనులు చేసుకుంటే, ఐ మీన్ వేరే నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వడ కూడా మనం కొంచెం చిన్నగా చేసుకుందాము, ఎందుకంటే కర్రీ కాబట్టి ఒక కోఫ్తా లాగా మనం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మనం స్టీమ్ చేసుకోవాలి కాబట్టి మన ఇద్దరికే కాబట్టి ఇడ్లీ పాత్ర అంత పెద్దది ఎందుకు, అందుకే పాన్ లోనే ప్లేట్ పెట్టేసి చేసుకుందాం. లోపల నేను దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ అప్లై చేసేసి దీంట్లో అందుకే వాటర్ బాయిల్ పెట్టేశాను, కొంచెం అది హీట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా చేసుకుని మనం దీంట్లో వడ వేసుకుంటే. సో సోంపు మనకి పూర్తిగా గ్రైండ్ అవ్వను లేదు, అలా అని అవును అలాగా కొంచెం మనం పప్పు తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది. అవును. సో జనరల్ గా అనగానే పకోడా కర్రీ, వడ కర్రీ అంటే డీప్ ఫ్రై ఒక పక్క వడ చేసేయడం, ఇలా వేసేయడం అవుతుంది. అందుకే మనం స్టీమ్ చేసుకుంటున్నాము హెల్దీగా. సో ఇది స్టీమింగ్ పెట్టేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు మన ఫ్లేవర్స్ చాలా మంచి ఫ్లేవర్స్ వాడుతున్నాం మనము ఈ రెసిపీలో. ఓకే, ఓకే. జీలకర్ర మామూలుగా వేసుకుంటూ ఉంటాము, దాంతో పాటు లవంగం. ఓ డిఫరెంట్ గా ఉంది లవంగం. వేలీస్. ఓకే, మంచి ఘాటు వస్తుంది అనమాట ఇప్పుడు మనకి. దాల్చిన చెక్క. ఓకే, సో కొంచెం మసాలా టైప్ లో చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మనకి ఆప్షన్ కదా, కొంచెం పోపు లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఓన్లీ మనం జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుని. సో ఇందులో మాత్రం కొంచెం మసాలా టచ్ ఇస్తున్నాం, కొంచెం ఇలాచి. బాగుంది అరోమా. నెక్స్ట్ సో ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేస్తాం. ఓకే, ఫ్రై అయిపోయిందా? మనకి కావాల్సిన ఆకుకూర దీంట్లో ఇప్పుడు వేసేసుకోవచ్చు. సో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మనం ఎక్కువ కొంచెం యాడ్ చేస్తున్నాం దీంట్లో. పుదీనా కూడా వేసేసుకున్నాం. డిఫరెంట్ ఫ్లేవర్. అవును, ఓకే. నేను చెప్పాను కదా ఇవాళ ఆకుకూరలు కూడా గ్రీన్స్ డే. సో ఆకుకూరలు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవాలి, అండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. మళ్ళీ ఆకుకూరలు కదా, మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. సో మనకి అక్కడ వడ కూడా మనకి స్టీమ్ అవుతుంది, ఇక్కడ కర్రీ కూడా కుక్ అవుతుంటుంది. సో చాలా క్విక్ గా అయిపోతుంది. మనకు ఓన్లీ ఏంటి అంటే ఆ టైం మేనేజ్మెంట్ మళ్ళీ చూసుకుంటే మనకి బ్యాలెన్స్. జస్ట్ మనకి పచ్చనపప్పు ముందు నానబెట్టేసుకుంటే మిగతా ప్రొసీజర్ అంతా సింపుల్. ఉల్లిపాయలు వేగాయి. సో కావాలంటే పన్నీర్ లాంటివి కూడా మెదిపేసి మనం వేసేసుకోవచ్చు.
టొమాటోస్ వేసుకున్నాక మనం మన ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాము. సో కొంచెం బాగా కుక్ అవ్వాలి కదా. కరెక్ట్ టైంలో మన ఇంగ్రీడియంట్స్ కి మాయిశ్చర్ తగిలింది. అవును. సో ఇప్పుడు అవి ఎక్కువ వేగిపోకుండా కరెక్ట్ గా ఉంటాయి. ఓకే, పసుపు, ఉప్పు, ఓకే, కారం, మొత్తం రెసిపీకి సరిపడా మొత్తం ఉప్పు, రెసిపీకి కారం. సరిపడా. ఓకే, కొంచెం ధనియాల పొడి. ఓకే, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అంటే ఇందాక మనం మొత్తం ఫ్రై అయిపోయి మనకి ఫ్లేవర్ రాకుండా ఉండకుండా కొంచెం లేట్ గా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం వాటర్ వేసుకున్నాము బికాస్ మనకి ఎలాగో గ్రేవీ కావాలి, అందుకని సో వాటర్ తీసుకొస్తాను. ఓకే, సో వాటర్ కొంచెం మనకి బాగా ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు మరిగితే అప్పుడు వడలు వేసాక కూడా బాగా పీల్చుకుంటాయి కాబట్టి టేస్ట్ వడల్లోకి కూడా వెళ్తుంది. సో ఇది మూత పెట్టేశాను. ఇది ఆల్రెడీ మూత పెట్టేసి స్టీమ్ చేసేస్తున్నాము. వ్యూవర్స్ కోసం మరో టిప్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక చిన్న టిప్ ఫాలో అవుతే చాలా మంచిది. ఎందుకంటే మన మెటబాలిజం పెంచడానికి మనకి వెనిగర్ ఎంత బాగా పనిచేస్తుందో అలాగే ఆపిల్ సిడర్ వెనిగర్ అట్లీస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ లో మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మనకి మెటబాలిజం పెంచి వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టీమ్డ్ వడ కర్రీ చేసుకుంటున్నాము. సో వడలు మనం స్టీమ్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇది మూత తీసి చూద్దాము అండ్ ఇది కూడా చూద్దాం. ఓకే, ఇదైతే చక్కగా ఉడికిపోయింది బాగా మంచి కన్సిస్టెన్సీతో. అండ్ ఇక్కడ కూడా ఉడికిపోయింది. యా, ఓకే. సో వడలు కొంచెం మనకి ఆ గట్టి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది, స్టీమ్ అయిపోయింది కాబట్టి. కనుక ఉంది అంటే మనకి వడతో పాటు పర్ఫెక్ట్ గా. ఎలాగో ఇది కొంచెం గ్రేవీ కూడా పీల్చుకుంటుంది కాబట్టి యా పర్ఫెక్ట్. ఒకవేళ కొంచెం ఫ్రైడ్ టేస్ట్ కావాలి అని అనుకుంటే ఇలా స్టీమ్ చేసుకున్న దాన్ని కొంచెం ఆయిల్లో ఉరికే అలా సాటే చేసి వేసుకున్నా మనకు ఆ టేస్ట్ వచ్చేస్తుంది. యా, కలిపేసి చాలా జాగ్రత్తగా, అంటే అవును ఒక్కసారి స్టీమ్ అయిన తర్వాత పర్వాలేదు, అంటే కొంచెం జాగ్రత్తగానే మనం డీల్ చేయాల్సి ఉంటుంది వీటితో వడతో. సో మనకి థిక్నెస్ కూడా బాగా వచ్చింది కదా. ఆకుకూరలు ఎంత బాగా కనిపిస్తున్నాయి, మనం ఏదో పాలకూర అవన్నీ వేసిన బాగా కనిపిస్తున్నాయి. వేసింది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. సో ఒక 2 minutes అలా ఉంచేద్దాం. మామూలుగా ఫ్రైడ్ అంటే డీప్ ఫ్రైడ్ వడలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి ఇలా గ్రేవీలో వేసినప్పుడు అబ్జార్బ్ చేయడానికి. కానీ స్టీమ్డ్ అయితే ఇంకొంచెం త్వరగానే అయిపోతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువసేపు చేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఎలాగో డిష్ అవుట్ చేసి సర్వ్ చేసే టైం కి కొంచెం అబ్జార్బ్ చేసేసుకుంటాయి కాబట్టి ఇంకా ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకున్నాము. ఆహా, మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంది. ఓకే, సో రెడీ అయిపోయాయి మనకి వడ కర్రీ. చాలా టేస్టీగా ఉండబోతుందని అనిపిస్తుంది, ఎందుకంటే అరోమా చాలా బాగుంది. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం అని కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇంకొకసారి చూసేయండి. స్టీమ్డ్ వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, సోంఫ్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, యాలకులు 2, లవంగాలు 3, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూన్. స్టీమ్డ్ వడ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లోకి పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉప్పు, సోంపు, కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టి పిండి రెడీ చేసుకోవాలి. ఈ వడపిండిని ఒక బౌల్లోకి తీసుకుని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని ఇడ్లీ ప్లేట్ కి నూనె అప్లై చేసి అందులో ఈ వడల్ని పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా ముందుగా స్టీమ్ చేసుకున్న వడల్ని ఇందులో వేసుకుని కాస్త ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టీమ్డ్ వడ కర్రీ రెడీ.
తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారు కదా. సో వెరీ హెల్దీగా స్టీమ్డ్ తో మనం చేసుకున్న వడా కర్రీ ఇప్పుడు ఎలా ఉందో మేము టేస్ట్ చూసి చెప్పేస్తాము. ఫస్ట్ బైట్ కి మనకు కావాల్సిన టేస్ట్లు అన్ని తెలుస్తున్నాయి కదా. కొత్తిమీర, పుదీనా ఏదైతే మనం బాగా వేయించి నీళ్ళల్లో కూడా మరిగించామో నిజంగా టేస్ట్లు చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. సోంప్ ఫ్లేవర్ మెయిన్ గా మనకి బాగా తెలుస్తుంది. అందులో మనం వడల్లో వేసేసాం కదా, అంటే వడంతా మనకి టేస్ట్లెస్ గా ఉండకుండా అందులోనే కొంచెం ఉప్పు, సో టేస్ట్ వేసాం. చాలా మంది అనుకుంటారు పచ్చిపప్పు వాడుతున్నప్పుడు మనకి టేస్ట్ ఎక్కువ రాదు కదా, ఏం వేయలేదు కదా దాంట్లో. సోంప్ ఒక్కటి చాలు ఆ ఫ్లేవర్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి. వెరీ నైస్, వెరీ అందరికీ నచ్చుతుంది యాక్చువల్లీ. చాలా బాగుంది. సో ఈ రోజు 2 డిఫరెంట్ రెసిపీస్. అఫ్ కోర్స్ వడ కర్రీ కొంచెం రెగ్యులర్ గా చేసుకునేదైనా స్టీమ్డ్ అండ్ మంచి ఫ్లేవర్స్ తో ఎలా చేసుకోవాలన్నది ఈ రోజు మనం చూపించాం. సో ఈ రెండిట్లోనూ న్యూట్రిషన్ పరంగా ఎంత బాగా ఉన్నాయి అన్నది చెప్పేసాయి. ఫస్ట్ మనం ఏదైతే రైస్ వాడామో దాంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ గా పప్పు కూడా వేసుకున్నాం. అవును, ఎందుకంటే హిమోగ్లోబిన్ అంటే అనీమియా ప్రివెంట్ చేయాలి అంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉండాలి. హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అండ్ ప్రోటీన్, ఇవి రెండు ఉంటేనే మనకి మంచి ఆర్బీసీస్ ఉంటాయి అనమాట. సో అలా మనకి మంచి కౌంట్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకున్నాము. ఆల్సో ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ కూడా మనం సేమ్ అలాగే మనం ప్లాన్ చేసుకోవచ్చు. బాక్స్ లో ప్యాక్ లంచ్ కూడా మనం తీసుకోవచ్చు. అవును, సో చాలా మంచి రెసిపీ. సెకండ్ రెసిపీ వడతో కర్రీ. వడ డీప్ ఫ్రై కాకుండా స్టీమ్ చేసుకుని అదే ఫ్లేవర్ అదే టేస్ట్ తీసుకొచ్చి మనం చేసుకున్నాము. సోంపు వేసుకున్నాం. సోంపు లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, పచ్చిపప్పులో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఓవరాల్ గా మిగతా అన్ని వెజిటబుల్స్, ఆకుకూరలు దీంట్లో కూడా బాగా వేసుకున్నాం కాబట్టి చాలా హై ప్రోటీన్ కర్రీ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి హై ప్రోటీన్ డిషెస్ మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. స్పెషల్లీ ఇది టేస్ట్ ఎంత బాగుందో అలాగే మనకి అంత మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తుంది కాబట్టి రెగ్యులర్ గా ఇలాంటి కర్రీస్ అండ్ మన రెసిపీస్ మనం వాడుతూ ఉంటే చాలు. సో అదండి, మంచి ఐడియాస్ ఇచ్చేసాము అండ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు బాగా దొరికింది కదా. ఈ రెండిట్లో మనం ఏమేం కవర్ చేస్తున్నాము అనేది. సో అన్ని నోట్ చేసుకోండి, అన్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలంటే www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లేదా www.twitter.com/etvlifeindia. సో వీటిలో చూసి ట్రై చేసేయచ్చు. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి వండర్ఫుల్ ఐడియాస్ ఉంటే మాకు పంపించండి. వాట్సాప్ చేయండి 8008639139 కి, లేదా మెయిల్ చేయండి on healthyandtasty@etv.co.in కి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను నేను మీకు. ఇంకా మీదే ఆలస్యం, డెఫినెట్ గా ట్రై చేయండి. రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందామా? అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ గైస్, బై బై.